గైస్ నేనొక చిన్న మూమెంట్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. రీసెంట్‌గా నేను, మా వైఫ్ అండ్ మా కజిన్స్ అందరం కలిసి దగ్గరలో ఒక టెంపుల్‌కి వెళ్ళాం. ఆ టెంపుల్‌లో వెళ్ళడంతోనే అక్కడ ఒక అమ్మాయి ఎందుకో ఏడుస్తూ, బాధపడుతూ కూర్చొనుంది. అది మా వైఫ్ గమనించి నాకు చెప్పింది. చూడు పలానా వాళ్ళు ఎందుకో ఏడుస్తున్నారు అని. నేను మనకెందుకులే అని చెప్పి నేను ఇలా ముందుకు వెళ్ళిపోతుంటే, మా వైఫ్ ఔట్ ఆఫ్ క్యూరియాసిటీ తను ఆ అమ్మాయి దగ్గరికెళ్ళి అడిగింది. లైక్ "ఎందుకమ్మా బాధపడుతున్నావు? వాట్స్ యూర్ ప్రాబ్లమ్?" అని అడిగింది. ఏమైనా ఇష్యూ అని అడిగితే తను ఏం చెప్పడానికి ఇష్టపడలేదు. లైక్ "ఓకే. ఓకే. నాకు ఏం బాలేదు. ఐయామ్ ఓకే" అని చెప్తుంది గానీ ఎందుకో బాధపడుతుంది. సరే ఇంక మనకెందుకులే అని చెప్పి మా వైఫ్ కూడా వచ్చేసింది. వచ్చేసింది మేము దర్శనానికి వెళ్ళిపోయాం. అండ్ 10, 15 మినిట్స్ తర్వాత మళ్ళీ అదే అమ్మాయి మళ్ళీ మా వైఫ్ దగ్గరికొచ్చిందనమాట. వచ్చి షీ స్టార్టెడ్ టాకింగ్ టు అస్. లైక్ ఏమని తనొక ఇంటర్మీడియేట్ స్టూడెంటు. కొంచెం హాస్టల్‌లో ఉంటున్నాను. కొంచెం ప్రెషర్‌గా ఫీల్ అవుతున్నాను. చదువెక్కట్లేదు. లేకపోతే ఎగ్జామ్స్ కైండ్ ఆఫ్ ఏదో ప్రెషర్ ఫీల్ అవుతున్నానని చెప్తుందనమాట. అండ్ మా వైఫ్ కూడా ఏదో చెప్పాలి కాబట్టి కొన్ని మంచి మాటలు లైక్ చదువు ఒకటే కాదు. నువ్వు ఎంతవరకు చదవగలుగుతావో అంతవరకే చదువు. ర్యాంక్స్ ఇంపార్టెంట్ కాదు. నాలెడ్జ్ ఇంపార్టెంట్. సంథింగ్ అలాంటివేవో కొంచెం మోటివేషనల్‌గా మాట్లాడింది. సో, ఆఫ్టర్ 10, 15 మినిట్స్ కాన్వర్జేషను తను చాలా ఐ మీన్ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తను చాలా ఫ్రీగా ఫీల్ అయింది. తన షోల్డర్స్ మీద ఉన్నంత ఆ భారానంతా పోయినట్టు ఫీల్ అయిందనమాట. అండ్ ఆ కాన్వర్జేషన్ ఒక 10, 15 మినిట్స్ అలా జరిగింది. ఇద్దరు చాలా మాట్లాడుకున్నారు. తను ఎళ్ళేటప్పుడు థాంక్స్ చెప్పింది. "థాంక్స్ అక్క ఇంత నేను ఆల్‌మోస్ట్ ఒక 15, 20 మినిట్స్ ఇక్కడే కూర్చున్నాను. నాకు చాలా బాధ అనిపిస్తుంది. నాకు మాట్లాడడానికి ఎవ్వరు లేరు. అందరూ చూస్తున్నారు గాని ఎళ్ళిపోతున్నారు గానీ బట్ సమ్‌హౌ నువ్వొచ్చి నాతో మాట్లాడినందుకు చాలా థాంక్స్ అక్క. నాకు ఇప్పుడు హ్యాపీగా ఉంది" అని చెప్పి చెప్పిందనమాట. సో, ఇక్కడ నాకేమనిపించిందంటే, మన చుట్టుపక్కల గూడా చాలామంది మన బ్రదర్స్ కానివ్వండి, సిస్టర్స్ కానివ్వండి, ఎవరో ఒకళ్ళు కొంచెం డిప్రెస్డ్‌గా కనిపిస్తూ ఉంటారు. ఫర్ సమ్ రీజన్. సో, అలాంటి వాళ్ళకి జస్ట్ ఎళ్లి మనం పలకరిద్దాం. ఒక మాట, ఒక చిన్న మాట వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది.